రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఒక భారీ ఊరటించే ప్రక్రియ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న సుమారు 5.14 లక్షల మంది శాశ్వత ఉద్యోగులందరికీ రూపాయలు 1.2 కోట్ల విలువైన ఉచిత ప్రమాద బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సందర్భంగా స్పష్టం చేశారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ఈ బీమా పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి రాష్ట్రంలోని ప్రముఖ బ్యాంకింగ్ సంస్థలతో ప్రభుత్వం ఇప్పటికే లోతైన సంప్రదింపులు జరిపిందని ఆయన వివరించారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక ఆర్థిక సవాళ్లు, ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజాప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన బకాయిలను సైతం తాము అధికారంలోకి వచ్చాక ప్రతి నెల క్రమం తప్పకుండా విడుదల చేస్తూ వస్తున్నామని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. జీతాల చెల్లింపుల్లో జాప్యాన్ని నివారించడంతో పాటు ఉద్యోగుల పదవి విరమణ ప్రయోజనాలు, ఇతర అలవెన్స్లను ఎప్పటికప్పుడు సర్దుబాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ బీమా పథకం ద్వారా విధి నిర్వహణలో లేదా ఇతర ప్రమాదాల్లో దురదృష్టవశాత్తు ఉద్యోగి ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబం వీధిన పడకుండా ఉండాలనేదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని కీలక రంగాల్లో పనిచేస్తున్న సింగరేణి, విద్యుత్ సంస్థల ఉద్యోగులకు ఈ తరహా ₹1 కోటి బీమా రక్షణ కవచం అమలవుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. సింగరేణి కాలరీస్ లో పనిచేస్తున్న 38,000 మంది రెగ్యులర్ కార్మికులతో పాటు విద్యుత్ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న 71,387 మంది ఉద్యోగులకు ఇప్పటికే ప్రయోజనం అందుతోంది. వారి మాదిరిగానే సాధారణ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 5.14 లక్షల మంది ఉద్యోగులకు కూడా 1.02 కోట్ల ప్రమాద బీమాను త్వరలోనే ప్రారంభించనున్నారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు సామాజిక భద్రత చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ బీమా పథకం అమలు కోసం బ్యాంకులు ప్రత్యేకమైన శాలరీ ప్యాకేజ్ ఖాతాలను నిర్వహించనున్నాయి. సాధారణంగా ఉద్యోగి జీతం ఏ బ్యాంకులో అయితే జమ అవుతుందో ఆ బ్యాంకుతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుని ఎటువంటి ప్రీమియం భారం ఉద్యోగిపై పడకుండా ఈ బీమా సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఈ పథకంలో భాగంగా ప్రమాదవశాత్తు మరణిస్తే కాకుండా శాశ్వత అంగవైకల్యం సంభవించినప్పుడు కూడా క్లెయిమ్ పొందే అవకాశం ఉంటుంది. త్వరలోనే దీనికి సంబంధించిన విధి విధానాలను విడుదల చేస్తామని, అతి త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తామని భట్టి తెలిపారు.